సైకాలజీలో అభ్యసన సిద్ధాంతాల వర్గీకరణపై తప్పనిసరిగా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అభ్యసన సిద్ధాంతాలు థియరీస్ ఆఫ్ లెర్నింగ్ మూడు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు, బిహేవియరిజం, గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతాలు, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు, కన్స్ట్రక్టివిజం. ప్రవర్తనవాద సిద్ధాంతాలలో తారండైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతం, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం, పావ్లోవ్ ప్రతిపాదించిన సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, కొహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ గెస్టాల్ట్ అభ్యసనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఈనాడు పాఠశాల విద్యలో ఉండే కరికులమును ప్రభావితం చేసేటువంటి అభ్యసన సిద్ధాంతాలు, జీన్ పియాజే ప్రతిపాదించిన కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, సంజ్ఞానాత్మక నిర్మాణాత్మకవాదం, వైగాట్స్కి ప్రతిపాదించిన సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మకవాదం, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం కు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూడు సిద్ధాంతాలలో ఉండే ప్రధానమైన తేడాలు: అభ్యసనం బాహ్య కారకాల వల్ల పరిసరాలలోని ఉద్దీపనలు, పునర్బలనం, స్టిమ్యులీ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ వల్ల బిహేవియర్ ప్రవర్తన మార్చబడుతుంది అని భావించే సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతాలు. తారండైక్ పిల్లిపై చేసిన ప్రయోగం, స్కిన్నర్ ఎలుకపై చేసిన ప్రయోగం, పావ్లోవ్ కుక్కపై చేసిన ప్రయోగాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే అభ్యసనం అనేది అంతర్గతమైనది. మనం ఒక అభ్యసన సన్నివేశాన్ని ఏ విధంగా ప్రత్యక్షం చేసుకుంటాం, పర్సీవ్ చేసుకుంటాం అన్నదాన్ని బట్టి అభ్యసనం ఆధారపడుతుంది, కానీ పునరుబలనాన్ని బట్టి కాదు, బహుమతులను బట్టి కాదు అంటుంది గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతం. మ్యాక్స్ వర్దిమీర్, కోఫ్కా, కొహ్లర్ చెప్పేటువంటి గెస్టాల్ట్ సిద్ధాంతాలు. మరి సిరియా, గ్రెనడా, టెర్, చెగో సుల్తాన్, కోన్సల్ రానాచికా అనే చింపాంజీలను అబ్జర్వ్ చేసి మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో కొహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఈనాడు అభ్యసనం అంటే మెదడు ట్యాబులా రాసాగా భావిస్తారు చాలా మంది. ట్యాబులా రాసా అనేటువంటి భావన ప్రతిపాదించింది జాన్ లాక్. మెదడు ట్యాబులా రాసా కాదు, మెదడు జ్ఞానాన్ని నిర్మించుకునే శక్తి కలిగి ఉంటుంది అని భావించే సిద్ధాంతాలు కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. దాని ఆధారంగా ఈనాడు బోధనలో వచ్చాయి. కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, జోసెఫ్ డొనాల్డ్ నోవాక్, డేవిడ్ అసుబెల్ ప్రతిపాదించిన ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 5E లెర్నింగ్ అప్రోచ్, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మక వాద అభ్యసన సిద్ధాంతాల ఆధారంగా వచ్చిన బోధనా ఉపగమాలు.